నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీకి దిగ్భ్రాంతికరమైన ఓటమి ఎదురైంది. దీంతో పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలసబాట పట్టారు. మరికొంతమంది ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. కౌంటింగ్ అనంతరం విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక సినీ నటుడు ఆలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు. ప్రతి జిల్లా నుంచి నేతలు పార్టీని వీడుతున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు సైతం రాజీనామా చేశారు. ఇక అదే సమయంలో చాలా జిల్లాలకు చెందిన అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సైతం పార్టీని వీడుతున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వారి స్థానంలో కొత్త వారితో భర్తీ చేయాలని జగన్ భావిస్తున్నారు. కొత్త టీంతో ముందడుగు వేయాలని చూస్తున్నారు. పలువురికి పార్టీ పదవులు కట్టబెట్టారు. తాజాగా పార్టీలో 4 కొత్త అధికార ప్రతినిధులను నియమించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా ప్రకటించారు. వీరితో పాటు ప్రముఖ యాంకర్ శ్యామలకు సైతం ఈ జాబితాలో చోటు దక్కింది. అయితే మొదటి 3 నియామకం ఆశ్చర్యపరచకపోయినా యాంకర్ శ్యామలను మాత్రం నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో ఆమె మంగళగిరి, పిఠాపురంలో ప్రచారం చేశారు. లోకేష్, పవన్ లకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారని కూడా వ్యాఖ్యానించారు. జన సైనికుల ఆగ్రహానికి గురయ్యారు. టీడీపీ కూటమి గెలిచాక సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యారు. అయితే తాను ఎవరిపై వ్యాఖ్యలు చేయలేదని, తనకు రాజకీయాలతో సంబంధం లేదన్నట్టు శ్యామల ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏకంగా వైసీపీ అధికార ప్రతినిధి జాబితాలో ఆమె పేరు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక నుంచి ఆమె రాజకీయ ప్రయాణం మొదలు పెడతారని తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.